రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ అలాగే రఘునాథన్ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులు తదితరులు రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించిన ప్లకార్డులు పట్టుకుని అక్కడి నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగిస్తూ ప్రమాదాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రమాదాలను అరికట్టండి, హెల్మెట్ ధరించండి, మన ప్రాణానికి రక్షణ వంటి నినాదాలతోటి రహదారి గుండా ర్యాలీని ముందుకు సాగించారు. అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భగవత్ సంతోష్ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, రోడ్డు భద్రతా అధికారులు, ఆర్టీసీ అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రోడ్డు భద్రత అనేది అందరి సమిష్టి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, రోడ్డుపై భారీ వాహనాలు కానీ త్రిచక్ర వాహనాలు కానీ నడుపుతున్నప్పుడు లేదా రహదారిపై నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం, మోటార్ సైకిల్ మీద ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి ఏ వాహనం కూడా నడపరాదని, రోడ్డుపైన వాహనాన్ని ఓవర్ టేకింగ్ చేయకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు హెల్మెట్ ధరించడం గురించి సూచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు గౌరవనీయులు కలెక్టర్ సార్ గారికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, పెద్దలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు ఇచ్చిన జన్మరా డాటా ప్రకారం లాస్ట్ 2024లో మొత్తం సంవత్సరం ఓన్లీ 40 మర్డర్ జరిగింది. 40 అది మన అందరూ మర్డర్ అంటే చాలా సీరియస్ క్రైమ్. ఇంత జరిగింది, ఓన్లీ 40 మర్డర్ జరిగింది. బట్ యాక్సిడెంట్లో చనిపోయారు 184 మెంబర్. ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ ఎక్కువ మన యాక్సిడెంట్లో లాస్ట్ ఇయర్ చనిపోయారు. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది. మన రెగ్యులర్గా మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ, డిటిఓస్ కానీ, వేరే డిపార్ట్మెంట్ కానీ రెగ్యులర్గా చెప్తున్నారు कि ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. అది చిన్న అందరికీ తెలుసు, మన చిన్న పిల్లలకు కూడా తెలుసు ట్రాఫిక్ రూల్స్ ఏముంది. హెల్మెట్ కంపల్సరీ పెట్టాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు, రోడ్ సైడ్ పార్కింగ్ చేయవద్దు, రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయవద్దు, మైనర్ డ్రైవింగ్ చేయవద్దు, పాటించాలి. ఏంటిది, మనము హెల్మెట్ పెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ బై ఛాన్స్ యాక్సిడెంట్ అయినా కూడా మనం బతికిపడాలంటే హెల్మెట్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని ఆ రోజు చిన్న యాక్సిడెంట్ అయిపోయినా ఏదో మైనర్ ఫ్రాక్చర్స్తో, మిగతా ఫ్రాక్చర్స్తో బయటపడి తర్వాత ఫ్యామిలీని చూసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు. సో హెల్మెట్ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అట్లానే ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. మనకు మునిగిపోయేది ఏం లేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు, వేరేది ఏమైనా ఏం కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ, లేకపోతే ఏదైనా బస్సును దాటేసి వెళ్ళిపోతాం కానీ ఆపోజిట్గా ఏమొస్తుందో మనకు తెలియదు. తెలిసేలోపు మనం కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండం, ఆ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో కాబట్టి ఈ ఉద్దేశంతోనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మేము కూడా 100% సపోర్ట్ చేస్తున్నాం. ఆర్టీఓ వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు కూడా మేము చెప్పిన విషయాలన్నిటి కూడా మీరు 100% ఫాలో అవ్వాలి. మీరే కాదు, మీ తల్లిదండ్రులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బంధువులకి మీరు స్కూల్ పోయినప్పుడు వీటి గురించి కూడా డిస్కస్ చేయాలి. అదే ఉద్దేశంతో మనం స్కూల్లో కూడా
ఒక ఎస్ఏ కాంపిటీషన్, ఒక డ్రాయింగ్ కాంపిటీషను, ఒక స్పీచ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళంతా ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళకి ఈ రోడ్డు భద్రత గురించి తెలియాలి, రోడ్ సేఫ్టీ గురించి తెలియాలి, పాటించకపోతే ఏమవుతుంది అనేది తెలియాలి. దీని ద్వారా ఏంటంటే వాళ్ళందరిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి రేపు వాళ్ళు కూడా ఇవి ఫాలో కాకుండా ఇట్లాంటి వయలేషన్స్ చేయకుండా ఉంటారని వాళ్ళందరినీ చేసి కూడా మంచిగా రాసిన వాళ్ళకి కూడా మేము బహుమతులు ఇస్తున్నాం ఈ జనవరి 26కి.